వెల్కమ్ బ్యాక్ టు సుప్రియ వ్లాగ్స్ అండి. నిన్నైతే కూలీ మూవీకి వెళ్ళామన్నమాట. మూవీ అయితే ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది కానీ సెకండ్ హాఫ్ డల్గా ఉంటుంది చాలా. ఇంకా చాలా క్వశ్చన్స్కి అంటే ఏదో ఆన్సర్ ఇవ్వాలని ఇచ్చినట్టు ఉంటుంది, కన్ఫ్యూజింగ్గా. ఏదో ఇంకా ఇన్కంప్లీట్గా ఉంటుంది మూవీ అంతా. ఏదో కానీ ఏదో సస్పెన్స్ ఉంది అన్నట్టు చూపిస్తారు కానీ అక్కడ ఏమి ఉండదు అసలు. లాస్ట్లో అయితే చూస్తే ఇంకా ఆల్రెడీ మనం చూసిన స్టోరీస్ చాలా ఉన్నాయి ఇలాంటివి. రజనీకాంత్ ఫ్యాన్, నాగార్జున ఫ్యాన్ అయినా కానీ నాకే బోరింగ్ అనిపించింది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంటుంది, ఇంకా కొన్ని క్యామియోస్ అవన్నీ సెకండ్ హాఫ్లోనే ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో అంతే ఉండదు, క్యామియోస్ ఉండవు. కానీ స్టోరీ ఫస్ట్ హాఫ్లో చాలా సస్పెన్స్ ఉందేమో సెకండ్ హాఫ్లో అన్నట్టు ఉంటుంది మూవీ అంతా ఫస్ట్ హాఫ్. కానీ సెకండ్ హాఫ్లో మాత్రం ఏమంటారు, ఏదో సడన్గా ఎండ్ చేసినట్టు ఉంటుంది మూవీ. అక్కడికి కూడా వాచ్ టైం చాలా ఎక్కువ ఉంది మూవీది, అయినా కానీ ఇంకా ఏదో మధ్యలో కట్ చేసేసారా మూవీ అన్నట్టు ఉంటుంది సెకండ్ హాఫ్. శృతి హాసన్ చాలా బాగా చేసింది, ఇంకా రజనీకాంత్, నాగార్జున గురించి చెప్పక్కర్లేదు. కానీ సాబిన్ కూడా బాగా చేశాడు. ఇంకా సత్యరాజ్ గారిది కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఉపేంద్ర గారు సెకండ్ హాఫ్లో వస్తారు. ఇంకా ఉపేంద్ర గారిది, అమీర్ ఖాన్ది జస్ట్ క్యామియోస్ లాగా అనమాట, కొద్దిసేపే ఉంటుంది సెకండ్ హాఫ్ క్లైమాక్స్ టైంలో. మేము ఫస్ట్ నుంచి వెయిట్ చేసాం ఎప్పుడు వస్తారు వీళ్ళిద్దరు అని, కానీ లాస్ట్ వరకు రారు. అంటే నార్మల్గా మనం విక్రమ్ సినిమాలో రోలెక్స్ క్యారెక్టర్ లాస్ట్లో వస్తుంది కదా, అలా వస్తుంది అనమాట అమీర్ ఖాన్ క్యారెక్టర్. ఇంకా ఉపేంద్రది కొద్దిసేపు ఫైటింగ్ ఉంటుంది. ఇంకా మూవీ కొద్దిగా బోరింగ్గానే అనిపిస్తుంది సెకండ్ హాఫ్. అంటే అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్ళినందుకు అలా అనిపించిందో, నార్మల్గానే మూవీ అంతే. అంటే కొద్దిగా కబాలీ మూవీ అని కాదులేండి, కొద్దిగా గ్యాంగ్స్టర్స్ మూవీ ఉంటాయి కదా, అలా అనిపించింది. ఇంకా వార్ 2కి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా ఫస్ట్ ఈ మూవీ చూసాము, రజనీకాంత్ సార్ మూవీ అని. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ కాబట్టి ఆల్మోస్ట్ అన్ని మూవీస్లో వైలెన్స్ ఎక్కువగానే ఉంటుంది, ఫైటింగ్స్ అవి. ఈ మూవీలో కూడా ఫైటింగ్స్ ఎక్కువగానే ఉంటాయి. కానీ ఈ మూవీలో అన్నిటికీ ఆన్సర్స్ ఊరికే జస్ట్ ఏదో లైట్గా అలా చూపిస్తారు కానీ ఎగ్జాక్ట్గా స్టోరీలా చూపించారనమాట కొన్ని క్వశ్చన్స్కి. ఇంకా కొన్నేమో మనకి ఇంకా ఏదో రీజన్ ఉందేమో అన్నట్టు అనిపిస్తుంది కానీ అక్కడ ఏ సస్పెన్స్ ఉండదన్నమాట కొన్నిసార్లు, కొన్ని సీన్స్లో. ఇంకా అన్ని లీడ్ క్యారెక్టర్స్ బాగానే చేశారు. శృతి హాసన్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది మూవీలో, అది కూడా నచ్చింది. ఇంకా కూలీ నెంబర్ 5821 అని ఉంటుంది రజనీకాంత్ది, అదంతా సెకండ్ హాఫ్ అనమాట. ఫస్ట్ హాఫ్లో మనకి ఏదో సస్పెన్స్, ఒక థ్రిల్లర్ మూవీ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది ఫస్ట్ హాఫ్ అంతా. ఏదో ఉంది ఫ్లాష్ బ్యాక్లో, ఏదో సస్పెన్స్ ఉంది అన్నట్టు, కానీ అక్కడ ఏముండదు. ఇంకా నాగార్జున గారి క్యారెక్టరైజేషన్ గురించి చెప్పాలంటే ఇంకా ఈ మూవీలో కన్నా కుబేరా మూవీలో బాగుంది అనిపించింది క్యారెక్టరైజేషన్. అంటే ఇది నెగిటివ్ షేడ్ కానీ ఎందుకో అంత అనిపించదు. నార్మల్గా ఏ సర్టిఫికేట్ ఇచ్చారు కానీ అంత ఏ సర్టిఫికేట్ ఉన్నంత వైలెన్స్ ఏం లేదు మూవీలో, నార్మలే. ఇంకా వేరే మూవీస్లో ఇంతకన్నా వైలెన్స్ ఉంటుంది. మార్కో మూవీలో అంత వైలెన్స్ ఉంటుంది మార్కోలో, కాబట్టి దానికి ఏ ఇచ్చారు అనుకోవచ్చు. కానీ దీంట్లో అంత వైలెన్స్ ఏమి ఉండదు, బట్ ఎందుకు వచ్చిందో తెలీదు. సో ఇంకా సాబిన్ గారి క్యారెక్టర్ అయితే బాగుంటుంది. మౌనిక సాంగ్ చాలా బాగా వచ్చింది, మౌనిక సాంగ్ అయితే. ఆ సాంగ్ కోసం వెయిట్ చేసాం, అది అంతా ఫస్ట్ హాఫ్లోనే ఉంటుంది సాంగ్ కూడా. ఇంకా ఇంకొకటి ఉంటుంది కదా, ఇంకో సాంగ్ ఉంది
పేరు గుర్తు రావట్లేదు కానీ అది కూడా ఇంట్రడక్షన్ సాంగ్ అనమాట రజనీకాంత్ది. బట్ ఇది రజనీకాంత్, నాగార్జున గారు ఉన్నందుకు ఇంత చూడగలిగామేమో, ఇంకా నార్మల్ హీరోస్దేమో చూడలేమేమో అన్నట్టు అనిపించింది ఈ మూవీ. అంత హైప్ వచ్చినట్టు వచ్చింది కాబట్టి, లోకేష్ మూవీ కాబట్టి. ఇంకా ఈ మూవీ అయితే వన్ టైం వాచబుల్, థియేటర్లో చూస్తే బాగానే ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి చూడడానికి. వార్ 2 మూవీకి కూడా వెళ్దాం అనుకుంటున్నాము, ఎప్పుడు వెళ్తామో తెలీదు, కానీ టైం దొరికినప్పుడు వెళ్తామన్నమాట. ఇంకా దానికి తోడు వానలు పడుతున్నాయి, ఇంకా చూడాలి. కానీ నిన్న అసలు వాననే పడలేదు మూవీకి వెళ్ళిన టైంలో. తిరిగి వచ్చేటప్పుడు లైట్గా కొద్దిగా పడింది కానీ ఇంకా తర్వాత ఏం పడలేదు. మేమేమో ఏఆర్టీ సినిమాస్కి వెళ్ళామన్నమాట. మొన్న కింగ్డమ్ మూవీ టైంలోనే స్టార్ట్ చేశారు థియేటర్, అది రవితేజ గారిది. థియేటర్ బాగుంది. అంటే ఇక్కడ ఎల్బీ నగర్, వనస్థలిపురం, ఎల్బీ నగర్ ఈ సైడ్ థియేటర్స్ తక్కువ. అంటే ఉన్నవి కూడా అంత క్లీన్గా నీట్గా ఉండవు. అంటే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లానే ఉంటాయి, మల్టీప్లెక్స్ కూడా ఇక్కడ. కానీ ఇంకా తప్పేది కాదు, ఇక్కడ దగ్గర ఉన్నారు కాబట్టి దానికే వెళ్ళే వాళ్ళందరూ. కానీ ఇప్పుడు ఏఆర్టీ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా అందరూ ఇక్కడికే వస్తున్నారు. ఏఆర్టీ అంటే ఏషియన్ రవితేజ సినిమాస్ అని. అండ్ స్టార్టింగ్లో రవితేజ ఇంట్రో కూడా ఉంటుంది. అదంతా క్యాప్చర్ చేశా కానీ అది ఇందులో పెట్టట్లేదు రివ్యూలో. నెక్స్ట్ వ్లాగ్ ఓపెన్ చేస్తాను అనమాట. లైక్ మేము వెళ్ళేటప్పుడు ఇంకా తిరిగి వచ్చేటప్పుడు వ్లాగ్ తీశాను థియేటర్లో. అలా తీసిన వ్లాగ్ రేపు విడుదల ఆర్ ఈవినింగ్ చేస్తా, అది కూడా తప్పకుండా చూడండి. అండ్ ఇంకో కొత్త సిరీస్ రిలీజ్ అయింది నిన్న, వర్ష బొల్లమ్మది, కానిస్టేబుల్ కనకం అని. అది చూడడానికి ట్రై చేస్తా ఎలా ఉంటుందో. బాగుంటుందని అనుకుంటున్నా. ఇంకా ఈ మూవీకి రేటింగ్ అయితే 3 ఇవ్వచ్చు. సో మీరు కూడా వెళ్ళి థియేటర్లో చూడడానికి ట్రై చేయండి. వన్ టైం వాచబుల్ అండ్ థియేటర్లో చూస్తే ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. స్క్రీన్ ప్లే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా లోకేష్ కనగరాజు మూవీస్ అన్నిట్లో స్క్రీన్ ప్లే బాగుంటుంది, అది తెలిసిందే కదా. ఇంకా విక్రమ్ మూవీ కానీ, మాస్టర్ కానీ అన్ని మూవీస్లో ఇలానే లైక్ వైలెన్స్ అయితే ఉంటుంది, కానీ టూ మచ్ వైలెన్స్ ఏం కాదు, ఏ సర్టిఫికేట్ వచ్చేంత వైలెన్స్ అయితే కాదు. సో తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. బాయ్ బాయ్.